నెక్స్ట్ 231 క్వశ్చన్ చూడండి. ఏముంది 231? ఇఫ్ పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్. రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ 7 ఉండాలి. ఎందుకు? వాటర్ అనేది ప్యూర్ వాటర్ వస్తుంది రెయిన్ వాటర్ రూపంలో, కానీ 7 ఉండాలి. 7 ఉండడానికి బదులు ఎంత ఉంటుంది? 5.6 కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే అందులోపల మనకు అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ గ్యాసెస్ ఉంటాయి. CO2, SO2, SO3 లాంటి గ్యాసెస్, పొల్యూటెంట్ గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్యాసెస్ రెయిన్లో డిజాల్వ్ అవుతాయి. ఇవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ కాబట్టి రెయిన్లో డిజాల్వ్ అయ్యి యాసిడ్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఆ యాసిడ్ వర్షంతో పాటు పడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? యాసిడ్ రెయిన్ అంటారు. యాసిడ్ రెయిన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 232 క్వశ్చన్ చూడండి. టీత్ విల్ బీ కరోడెడ్ వెన్ pH ఇన్ ద మౌత్ ఈజ్ బిలో. pH ఆఫ్ ద మౌత్ ఎప్పుడైతే 5.5 కంటే తక్కువ అవుతుందో అప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది. మరి pH ఆఫ్ ద మౌత్ ఎందుకు 5.5 కంటే తక్కువ అవుతుంది? మౌత్ ఎప్పుడు సెలైవా ఎప్పుడు బేసిక్ నేచర్ ఉంటుంది, అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి. కానీ మనం ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్స్ తిని నోరు గిట్ట కడుక్కోకుండా, మూతి కడుక్కోకుండా పడుకుంటామో అప్పుడు మన టీత్కి అంటుకున్న ఆహార పదార్థాలు రాత్రిపూట బ్యాక్టీరియాల వల్ల కుళ్ళిపోతాయి. ఏమైతే కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయినప్పుడు ఏమొస్తుంది? యాసిడ్ వస్తుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది? టీత్ మీద ఉన్న ఎనామిల్ని కరగజేస్తుంది. కరగజేయడం వల్ల మనకు దానివల్ల చాలా నొప్పి రావడం జరుగుతుంది. చాలా చాలా నొప్పి వస్తుంది. సో అట్లా మనకు pH 5.5 కంటే తక్కువ అయితే టూత్ డికే స్టార్ట్ అవుతుంది. pH విలువ 5.5 కంటే తక్కువ అయితే ఏమవుతుంది? టూత్ డికే స్టార్ట్ అవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 233 క్వశ్చన్ చూడండి. ద పెయిన్ డ్యూ టు హనీ బీ స్టింగ్ కెన్ బి రిలీవ్డ్ బై యూజింగ్. ద పెయిన్, సో మనకేమవుతుంది? హనీ బీ వచ్చి మనల్ని కరిసింది అనుకోండి. హనీ బీ యొక్క స్టింగ్స్లో ఏముంటుంది? మిథనోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. మిథనోయిక్ యాసిడ్, ఈ యాసిడ్ మన బాడీ ఇన్నర్ స్కిన్లోకి ఇది పంపిస్తుంది కాబట్టి చాలా నొప్పిగా ఉంటుంది. సో ఇది యాసిడ్. కాబట్టి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం బేస్ని యూజ్ చేయాలి. ఇక్కడ బేస్గా ఏమేమి ఉన్నవి? సాల్ట్ కాదు, యాసిడ్ కాదు. వాషింగ్ సోడాని యూజ్ చేస్తారా, బేకింగ్ సోడాని యూజ్ చేస్తారా? మనము ఏ సోడా దేన్ని యూజ్ చేయాలి? రెండు కూడా బేసిక్ నేచర్లోనే ఉంటాయి. రెండు కూడా మనకు బేసిక్ నేచర్లోనే ఉండడం జరుగుతుంది. కానీ ఏ సొల్యూషన్ని మనం వాడాలనేది గుర్తుంచుకోవాలి. ఏ సొల్యూషన్ని వాడతామో బేకింగ్ సోడాని వాడతాము. బేకింగ్ సోడాని వాడడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దేన్ని వాడతాంరా? ఏ సబ్స్టెన్స్ని వాడతాము? బేకింగ్ సోడాని వాడతాము. బేకింగ్ సోడాని వాడడం జరుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్ గో టు 234 క్వశ్చన్. 234 క్వశ్చన్ చూడండి. చదవండి ఒకసారి 234 క్వశ్చన్ని. క్వశ్చన్ చదవండి రా ఒకసారి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ అయాన్స్? హయ్యర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎందులో ఉంటవి? హయ్యర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎందులో ఉండడం జరుగుతుంది? ఇక్కడ హయ్యర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇది CH3. ఓకే, సో హయ్యర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇవన్నీ రాంగ్ పడ్డాయి ఎందుకు? అది NaOH. ఓకే, థర్డ్ ఆప్షన్ ఏముందంటే NH4OH. ఎందులో ఎక్కువ అయాన్స్ ఉంటవి? ఇది H+Cl-, ఇందులో CH3COO- అండ్ వాట్ H+. మోర్ OH- అయాన్స్. ఇది ఏంది? మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఇదేదో రాంగ్ వచ్చినట్టుంది అలా. సో మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్లో ఇది H+ OH- ఉండాలి. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, NaOH స్ట్రాంగ్ బేస్. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఇక్కడ H+ అయాన్స్ వస్తాయి. ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి OH- అయాన్స్ వస్తాయి. ఎక్కువ H+ అయాన్స్ అంటే ఈ ఆన్సర్ ఇవ్వాలి, ఎక్కువ OH- అయాన్స్ అంటే ఈ ఆన్సర్ ఇవ్వాలి. సో హయ్యర్ నెంబర్ ఆఫ్ OH- అయాన్స్ అని పెట్టుకుందాం క్వశ్చన్లో. కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. హయ్యర్ నెంబర్ ఆఫ్ OH- అయాన్స్.
నెక్స్ట్ 235 క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వీక్ బేస్? సో ఇవ్వబడిన వాటిలో వీక్ బేస్ ఏంటి అంటున్నాడు. వీక్ బేస్ ఏంటిదిరా? ఇక్కడ రెండు బేస్ లేక ఫార్ములా ఇవ్వలేదు. ఐ విల్ రైట్ హియర్ NH4OH. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ CaOH టేకన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇందులో వీక్ బేస్ని ఏదో ఐడెంటిఫై చేయండి. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి మెటల్ హైడ్రాక్సైడ్స్ స్ట్రాంగ్. మళ్ళీ ఇవి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇవి రెండు. ఇది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రాక్సైడ్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క హైడ్రాక్సైడ్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క హైడ్రాక్సైడ్ చాలా స్ట్రాంగ్. సో కాబట్టి ఇవి స్ట్రాంగ్ బేసెస్ అవుతాయి. వీక్ బేస్ ఏది? అమోనియం హైడ్రాక్సైడ్. వీక్ బేస్ ఏంటిది? అమోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ 236 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ ఏ హయ్యర్ నంబర్ ఆఫ్ అయాన్స్? మళ్ళీ హయ్యర్ నంబర్ ఆఫ్ అయాన్స్ వచ్చినాయి. ఇక్కడ క్వశ్చన్ బుక్లో చూస్తున్నాను నేను, ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా బుక్లో. ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ మోర్ నంబర్ ఆఫ్ H+ ఆర్ H3O+ అయాన్స్ అని అడిగినాడు. H+ లేదా H3O+ అయాన్స్ అని అడిగినాడు. సెకండ్ ఆప్షన్ ఈజ్ వాట్? H2SO4. థర్డ్ ఆప్షన్ ఈజ్ H3PO4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ HNO3. సో ఏదో చెప్పండి. స్ట్రాంగ్ ఎక్కువగా H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్సే. ఈ స్ట్రాంగ్ యాసిడ్లో ఎక్కువగా ఇచ్చేది ఏంటిది? HCl. నెక్స్ట్ 237 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వీక్ యాసిడ్? pH వాల్యూని బట్టి చెప్పాలి మనం. వీక్ యాసిడ్ pH వాల్యూస్ ఎక్కడ నుండి ఉంటుంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇది pH యొక్క రేంజ్. ఇదేమో యాసిడ్. 7 ఉంటే న్యూట్రల్, 8 నుంచి 14 ఉంటే ఏంటిది? బేస్. సో ఇందులో మళ్ళీ ఈ మొదట్లో ఉన్నవి ఏంటివంటే స్ట్రాంగ్. ఇవి మొదట్లో ఉండేవి 0, 1, 2, 3 వరకు స్ట్రాంగ్ యాసిడ్. సో 4, 5, 6 వరకు వీక్ యాసిడ్. 8, 9, 10 వీక్ బేస్. 11, 12, 13, 14 వరకు స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు అడిగింది ఏమన్నాడు వాడు? వీక్ యాసిడ్ అన్నాడు. వీక్ యాసిడ్ అంటే ఏ రేంజ్లో ఉండాలి? 4, 5, 6 ఈ రేంజ్లో ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏది? 6.5. వీక్ యాసిడ్ అంటే 6.5. ఈ చిన్న ఆన్సర్ చెప్పడానికి కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి. ఇట్లా మీరు కూడా ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఊరికేనే ఆన్సర్ చెప్తే యాక్సెప్ట్ చేయను. నెక్స్ట్ 238 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ బేస్? మళ్ళీ pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0, 1, 2, 3 ఇవేంటివి? స్ట్రాంగ్ యాసిడ్. ఇక్కడ 11, 12, 13, 14 ఇవేంటివి? స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్ తోటి స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి pH వాల్యూ ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ బేస్, pH వాల్యూ 14 ఉంటే అది స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ క్వశ్చన్ 239 క్వశ్చన్ చూడండి. 239 క్వశ్చన్ చూడండి. 3 కాంపౌండ్స్ A ఈజ్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ కెమికల్స్. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏంటిదిరా? H2SO4. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఈజ్ వాట్? H2SO4. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏంటిది? H2SO4. బ్లడ్ యొక్క pH వాల్యూ 7.4. వినిగర్ అనేది వీక్ యాసిడ్. సో ఇప్పుడు pH వాల్యూస్ అడిగి ఉంటాడు. pH వాల్యూస్ ఆఫ్ ABC. సో ఇది వీక్ యాసిడ్ కాబట్టి దీనిది ఏముంటుంది? అన్నింటికంటే ఎక్కువ ఉంటుంది. యాసిడ్స్లో అన్నింటికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీని ఏమన్నాడు? XYZ అన్నాడు. Y. సో Y ఇది అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. ఎక్కడ ఉందా? ఇది ఉంది. Y ఎక్కువగా ఉండాలి. తర్వాత కింగ్ ఆఫ్ కెమికల్స్ ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి దీన్ని అన్నిటికంటే తక్కువగా ఉండాలి. X అన్నిటికంటే తక్కువగా ఉండాలి. ఇక వినిగర్ మీడియంగా ఉండడము జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ సరి అయినది. మనకు ఒకదాని వాల్యూ తెలిస్తే, 1-2 వాల్యూస్ తెలిస్తే మిగతా వాటివి ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ 240 క్వశ్చన్. ఇఫ్ ద కలర్ ఆఫ్ pH పేపర్ ఈజ్ రెడ్ దెన్ ఇట్ ఈజ్ ఏ
పీహెచ్ పేపర్ యొక్క కలర్ ఎట్లా ఉంది? రెడ్ కలర్‌లోనికి మారింది. రెడ్ కలర్‌లోనికి మారింది. అప్పుడు అది ఏంటి? నువ్వు ఆహ్, బ్లూ లిట్మస్‌ని రెడ్‌గా మార్చేది ఏంటిది? యాసిడ్. రెడ్ లిట్మస్‌ను రెడ్ కలర్‌లోనే ఉంచేది ఏంటి? యాసిడ్. ఒకవేళ రెడ్ లిట్మస్‌ని బ్లూ కలర్‌లోకి మారిస్తే బేస్. కానీ రెడ్ లిట్మస్ రెడ్ కలర్‌లోనే ఉంటే యాసిడ్. కాబట్టి ఏదది? యాసిడ్. యాసిడ్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాసిడ్‌లో 2 ఉన్నాయి. స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, వీక్ యాసిడ్ ఉంది కాబట్టి 2 ఇస్తవి జనరల్‌గా. ఇక్కడ 2 ఇచ్చినప్పుడు స్ట్రాంగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఇచ్చినప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? స్ట్రాంగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.